ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. అలా మీరు కుల వివక్షను చూశారు, ఈ అసమానతలు చూశారు. మనం ఎందుకు ఇలా దూరంగా ఉండాలని దీని మీద మీలో ఒక ఆ భావజాలం అప్పుడు కలవడం అంతా సరే అనుకోవచ్చు. కానీ అదే టైంలో అగ్రవర్ణాలు పుట్టిన కొంతమంది కూడా కొంతమంది అందులోకి వచ్చారు. అంటే వాళ్ళు ఎందుకు వచ్చి ఉండదు అనుకోవచ్చు పార్టీలోకి. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఈ సమాజం గురించి ఆలోచించేటువంటి వాళ్ళు కేవలం స్వార్థపూరితంగా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించే వాళ్ళని వదిలేస్తే ఈ సమాజం ఎందుకు ఇట్లున్నది అని ప్రశ్న తలెత్తిన ఎవరైనా కూడా అంటే కులం సంబంధం లేకుండా వచ్చారు. అట్లా చాలామంది వచ్చినారు, నుంచి వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా ఈ భావజాలాన్ని నమ్మి ఈ సమాజం ఇట్లుండడం సరైనది కాదు, ఈ అసమానత కానీ అంటరంతనం కానీ వీటిని పోగొట్టడానికి వాళ్ళు కూడా భావించి సమాజాన్ని మార్చాలనే ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళు కేవలం క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ కావచ్చు కానీ వాళ్ళ భావజాలము ఇది సరైనది అని నమ్మి దాన్ని వాళ్ళు పాటించకుండా దాన్ని తిరస్కరించి వచ్చారు సమాజం కోసం. చాలా మంది. సరే, మీరు వెళ్ళారు. యాదగిరి రెడ్డి ఎప్పుడైనా తర్వాత ఎదురుపడ్డారా మీకు? పడలేదు, ఇక నేను జంప్ అయిపోయాను కదా అప్పటికి. ఇంటికి వచ్చి సెర్చ్ చేశారు ఆయన? సెర్చ్ చేశారు, చాలా దాడులు చేసి ఇంటి మీద, కానీ నేను దొరకలేదు. యాదగిరి రెడ్డి చంపడం తెలుసా? తెలుసు. ఆయన చంపిన తర్వాతనే నేను పోయినా పార్టీలోకి. చంపేదాకా నేను తప్పుకొని తిరుగుతూ ఉన్నాను. ఎలా జరిగిందండి యాదగిరి రెడ్డి రైల్వే స్టేషన్ లో చంపేశారు కదా. ఆయన భార్యను ట్రైన్ ఎక్కించడానికి పోయినప్పుడు అక్కడనే కాల్చి చంపేశారు. అప్పటికి ఆయన రైల్వే స్టేషన్కి వచ్చి ఇవన్నీ కూడా పార్టీ చేసే ఏ యాక్షన్ అయినా అనేక మంది సహకారం అప్పుడు పార్టీకి ఉండేది. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్, ఇప్పుడు అరెస్ట్ చేసి లాకప్లో పెట్టినటువంటి మా సంఘ సభ్యులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు, స్టేషన్ వ్యవహారాలన్నీ కూడా మాకు అందజేసేటువంటి మెకానిజం కూడా ఉండేది. కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచే వాళ్ళకి తెలియకపోవచ్చు ఆయన ఎప్పుడు బయలుదేరుతున్నాడు, ఎప్పుడు అడిగి చేరుకున్నాడు అనేది. రైల్వే స్టేషన్కి వస్తారన్న విషయం తెలుసు మీకు? తెలిసే అక్కడ యాక్షన్ టీం ఎంగేజ్ అయ్యి చంపేశారు. పొగ బాంబులు వేసి చంపినట్టున్నారు కదా. కాల్చిన తర్వాత భయపెట్టడానికి లేదా వాళ్ళు వెంటబడి వాళ్ళని భార్య పిల్లల ముందు ఎస్ఐని చంపడం అనేది బాధ అనిపించదండి. ఆయన చేసిన క్రూరమైనటువంటి చర్యలకు అట్లాంటి బాధ అనిపించదు సార్. భార్య పిల్లలు అందరికీ ఉంటారు, మాకున్నారు భార్య పిల్లలు, వాళ్ళకున్నారు భార్య పిల్లలు. కానీ ఒక ఆఫీసర్ కుయ్యాలుగా వ్యవహరించి అనేక మందిని చిత్రహింసలు చెప్పండి. ఆ టైంలో కొడవటి సుదర్శన్ లాకప్ లో పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేశారు కదా. లాకప్ లోనే తీవ్రమైన చిత్రహింసలు పెడితే ఆయన చనిపోయింది. చనిపోయిన తర్వాత చనిపోయిన శవాన్ని తీసుకుపోయి ముళ్ళగడ్డలో పడేసి ఎన్కౌంటర్ కట్టుకతారు. అట్లా ఆ కాలంలో చాలా బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. గ్రామాలలో సంఘ సభ్యులు ఇప్పుడు మేము చేసే కార్యకలాపాలు ఏవి దీంట్లో నష్టం ఏంటి చెప్పండి? మేము అసమానతను ప్రశ్నించినాం, కుల వివక్షను ప్రశ్నించినాం, అగ్ర కులాల వల్ల ఆధిపత్యాన్ని దోపిడీని ప్రశ్నించినాం. ఇదేం తప్పు కాదు కదా, అన్యాయం ఏంది కాదు కదా. కాబట్టి ప్రశ్నించిన వాళ్ళందరూ కాదు, కానీ ఎదురు తిరగడం, తుపాకులతో ఎదురు తిరగడం అనేది తప్పు అని వాళ్ళు అంటుంటారు కదా. ప్రశ్నించడం తప్పు కాదు. తుపాకులు ముందుగా వాళ్ళండి ప్రయోగించింది, మేము ఇప్పుడు తుపాకులు పట్టుకోలేదు. మేము తుపాకులు లేకుండానే ఈ సంఘపులందరినీ తుపాకులు పట్టుకొని లేదు. ఊళ్ళలో ప్రజాకోట్లు పెట్టినప్పుడు కూడా ఎవరు తుపాకులలో రాలేదు. ఆ కాలంలో అసలు తుపాకులే లేవు పార్టీకి. ఆర్గనైజర్లకు కూడా తుపాకులు లేవు ఆ కాలంలో. 80వ దశకంలో ప్రారంభమైనప్పుడు ఉద్యమం లేవు. కాబట్టి వాళ్ళ ఆత్మరక్షణ ఎప్పుడు భూస్వాములు మా ఆర్గనైజర్లను సివిల్లో తిరుగుతున్నప్పుడు గుండాలను పెట్టి వాళ్ళని చంపించారు. చాలా మంది పీసర రమణ చనిపోయాడు, బటిపల్లిలో రవిని కత్తులతో కూడా చంపారు. ఇట్లాంటి పరిణామాలన్నీ ఆ కాలంలో జరిగిన టైంలో ఆర్గనైజర్ల ఆత్మరక్షణ కోసం అప్పుడు వాళ్ళు కత్తులు పట్టుకోవడము, లేదా అప్పుడప్పుడే మేము ఈ సుతీల దారాలతో కట్టేటువంటి హ్యాండ్ బాంబ్స్ అనేవాళ్ళం, రెడ్ అండ్ వైట్ పౌడర్ కలిపి అట్లాంటి ఒకటి రెండు వాళ్ళు బ్యాగ్ లో పెట్టుకుని దాని చుట్టూ ఉనుకబోసుకొని రక్షణ కోసం పట్టుకునేవాళ్ళు. అవసరమైనప్పుడు దాన్ని ప్రయోగించాలని దాంతో, అది ఎవరిని చంపే ఉద్దేశం. పోలీసుల మీద తుపాకులతో దాడి చేయాలనే ఉద్దేశం ఇక్కడ పెంబర్తి తీర్మానమే కాదు. లేదండి, పెంబర్తి తీర్మానం కాదు. నేను చెప్పిన కదా, ఆర్గనైజర్లు ఫస్ట్ తుపాకులు లేకుండా సివిల్లోనే తిరిగారు. మా రాజకీయాలు వాళ్ళకి నచ్చలేదు కాబట్టి భూస్వాములు మమ్మల్ని, మా ఆర్గనైజర్లను చంపారు. చాలా మందిని కోల్పోయిన తర్వాత పార్టీ ఆలోచించి వాళ్ళ రక్షణ కోసం అది పట్టుకోమన్నది ఆయుధాలు. తర్వాత బాంబుల నుంచి ఎప్పుడు తుపాకులకు వచ్చారు? అప్పుడు చిన్న చిన్న నాటు తుపాకులు, కొన్ని రివాల్వర్స్, ఇట్లాంటి ఎంత టార్గెట్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదం ఎక్కువ ఉంటుందో అట్లాంటి వాళ్ళకే ప్రొవైడ్ చేయగలిగింది ఆ కాలంలో పార్టీ. చాలా మంది ఆర్గనైజర్లకు పోలీస్ స్టేషన్ మీద దాడులు కేవలం తుపాకుల కోసమే, వాళ్ళకి చంపడానికి కాదు. అవన్నీ తర్వాత ప్రాసెస్ లో ఉద్యమం అభివృద్ధి చెందినట్టు తుపాకుల కోసమే. వాళ్ళ ఆఫీసర్లను చంపింది కూడా ప్రారంభ కాలంలో ఇట్లా క్రూరంగా నిర్బంధాన్ని ప్రయోగించి ప్రజల్ని ఇల్లు కూలగొట్టడము, కొట్టడము, చేళ్లు మేపించడం, సంఘ సభ్యుల్ని చిత్రహింసలు పెట్టి స్టేషన్లని చంపేయడం, ఇట్లాంటి పరిణామాలని జరిగినప్పుడు దానికి ప్రతీకారంగా దాని నుంచి రక్షించుకోవడానికి ఆత్మరక్షణలో భాగంగా చేసినటువంటి దాడులే తప్ప మొదలు తుపాకులు పార్టీ పట్టుకోలేదు. మొదలు మేము వాళ్ళని చంపడం మొదలు పెట్టలేదు. ఇప్పుడు మీరు ఒక వర్గం ఎదుర్కొన్న సమస్యల మీద ఆ భావజాల ప్రభావంతో వెళ్ళారు. దాన్ని అందరూ ఎవరు కాదని హర్షిస్తారు. అంటే రక్త సంబంధం కానీ వర్గ సంబంధం గొప్పదని నమ్మి లాంటి వాళ్ళు.
కానీ అవతల ఎదుర్కొంటున్న వారు రాజ్యంతో పోరాటం చేస్తున్నప్పుడు ఆ చనిపోతున్న వాళ్ళు పోలీసు కుటుంబాలు కూడా వాళ్ళు మనలాంటి మనుషులే కదా అని మీరు ఎందుకు ఆలోచించలేదు? మనుషులే. అందుకే మా వైఖరి ఏంటిదంటే పోలీసులందరూ మన శత్రువులు కాదు, పోలీసులు కూడా మన మిత్రులే. పోలీసుల పాటలు కూడా వినుంటారు కదా మీరు. అవును. అంటే మా వైఖరి దాంట్లో పాట రూపంలో కూడా చెప్పినాం మేము. అంటే పోలీసులందరూ మా శత్రువులు కాదు. ఎప్పుడు పార్టీ ఇప్పటివరకు కూడా పోలీసుల్ని శత్రువులుగా భావించలేదు. అందులో క్రూయల్గా మా ఉద్యమాన్ని కత్తిగట్టి అణిచేయాలని తలుసుకున్నటువంటి ఆఫీసర్లను సెలెక్టెడ్గానే చంపినాం మేము తప్ప మొత్తం పోలీసు వాళ్ళని చంపడం అనేది ఎప్పుడు చేయలేదు. అయితే ఎప్పుడైతే మా మీద కూంబింగ్లకు వచ్చి మా దళాన్ని కూడా నిర్మూలించే పరిస్థితి వచ్చిందో అప్పుడు మేము రక్షించుకోవడం కోసం, ఆత్మరక్షణ కోసం వాళ్ళ మీద కాల్పులు చేయాల్సి వస్తే అంతవరకు దాన్ని ఎవరు కాదంటారు. కానీ కొన్ని సంఘటనలు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఆఫీసర్ ఇక్కడ వరంగల్ ఉండే ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు అందుకు బాంబులు చంపడం, లేదా మీరు ఉనికిని చాటుకోవడానికి వస్తున్న హోంగార్డ్నో కానిస్టేబుల్నో ఏ సంబంధం లేని వ్యక్తులు కూడా చంపడం, అంటే మీరు కాదు కొన్ని సంఘటనలు జరిగాయి. మరి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఉనికిని చాటుకోవడానికి ఎప్పుడు పార్టీ ఏ చర్య చేయలేదు. బ్లాస్టింగ్లు చేయడం కూడా ఇప్పుడు ఇట్లా ఒక ఆఫీసర్ ఉన్నాడు చేశాడు కాబట్టి అవునవును దారిలో బ్లాస్టింగ్ చేసినటువంటి ఆఫీసర్లు కూడా టార్గెట్ అయిన తర్వాత నీకు చంపడానికి పోలీస్ స్టేషన్లో చంపేంత శక్తి మాకు లేదు. కాబట్టి ఒక టార్గెట్ ఆయన చంపాలే క్రూరుడు అనేది నిర్ణయించుకున్న తర్వాత ఆ టార్గెట్ ఎక్కడ ఈజీగా దొరుకుతాడని చూస్తాం కదా. కాబట్టి దారిలో దొరుకుతాడని కూడా దారిలో చంపుతాడు. కానీ ఎటు నాగారం, తాడ్వాయి లేదా ములుగు ఆ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఇంటికి వస్తే, కొత్తగారి ఇంటికి వస్తే అక్కడ కూడా చంపిన సంఘటనలు చాలా ఉన్నాయి. చాలా లేవండి, కొన్ని కూడా ఉంటాయి. 1-2 రేర్ గా జరిగినటువంటి సంఘటనలే తప్ప అది కూడా తెలియక జరిగిన వాటిని పార్టీ సమీక్షించి వెంటనే అట్లా సాధారణంగా సివిల్లో చుట్టాలు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని చంపొద్దు అనేది వెంటనే తీర్మానం కూడా చేసింది. కాబట్టి మా వైఖరి ఏంటిదంటే ఎప్పుడు కూడా మేము చెప్పేది సాధారణంగా సివిల్ డ్రెస్ వచ్చిన చాలా పోలీసులను మేము కలిసి మాట్లాడి పంపించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరినీ చంపలేదు. ఎక్కడో మిస్టేక్ లో 1-2 అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవగాహన లేదనుకోండి ఈ నాలెడ్జ్. కాబట్టి వాళ్ళు పోలీసే కదా మన మీద నిర్బంధం చేస్తున్నారు, చంపి 1-2 జరిగినాయి కానీ చాలా సంఖ్యలో జరిగినాయి అనేది కరెక్ట్ కాదు. చాలా వెంటనే రివ్యూ చేసి దాని మీద తీర్మానాలు కూడా చేసింది పార్టీ, అట్లా చంపొద్దు. ఏఓబి లాంటి సంతకు వస్తే ఆ సంతలో ఉన్న కానిస్టేబుల్ కూడా చంపే సంఘటనలు ఉన్నాయి. సంత రక్షణ కోసం వచ్చిన కానిస్టేబుల్ అని కాదు, కానిస్టేబుల్ పట్ల నేను చెప్పిన కదా ఇప్పటిదాకా వైఖరి. ఆయుధాల కోసం కొన్ని చోట్ల సంతకు వచ్చినటువంటి వాళ్ళ మీద దాడి, ఎందుకంటే ఎటువంటి ఆయుధం లేదు. మా వైఖరి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సాధారణ పోలీసు వాళ్ళని చంపరు, సివిల్లో వచ్చినా చంపరు. రేర్ గా జరిగినటువంటి వాటిని వదిలేండి. మేజర్ విషయాలు, మేజర్ పార్టీ అవగాహన వైఖరి అది నేను చెప్పదలుచుకున్నది. ఎక్కడైనా ఒక దగ్గర 1-2 ఘటనలు జరిగితే వేరు, దాన్ని సమీక్ష జరుపుతారు. ఇంకోసారి రిపీట్ కాకుండా కూడా వాళ్ళకి మేము డీకి వెళ్ళినప్పుడు కూడా చేసినాం అట్లాంటి రివ్యూస్. సార్ మీరు కాజీపేట వదిలిపెట్టిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగారు? అదే నేను ఇక్కడ రిక్రూట్ అయిన తర్వాత ఫస్ట్ నేను వరంగల్ జిల్లాలో పనిచేయలేదు. మొత్తంగానే రిక్రూట్ అయిన తెల్లారే నన్ను ఖమ్మం జిల్లాకు పంపించారు. ఖమ్మం జిల్లాలో నేను 1 సంవత్సర కాలం పనిచేసిన. ఖమ్మంలో పట్టణ ప్రాంతం, ఖమ్మం, వైరా, తిరుమలాయపాలెం, అవన్నీ దాదాపు. ఖమ్మం తర్వాత ఖమ్మంలో 1 year పనిచేసిన తర్వాత నేను ఖమ్మంలో అరెస్ట్ అయినా. అప్పటికి యాంటీ నక్సలైట్ స్క్వాడ్ అనే పేరుతోటి రామకృష్ణ పరమహంస నాయకత్వంలో ఫస్ట్ టీం ఏర్పడింది. ఆయన అప్పటికి సిఐ ర్యాంక్ లో ఉండే ఆయనే టీము నన్ను అరెస్ట్ చేసింది. ఎవరు? రామకృష్ణ పరమహంస అని, మీకు రిటైర్ అయి ఉండొచ్చు. నేను ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు రూరల్ ఏరియాలో పనిచేసే ఒక ఆర్గనైజర్ ఉండేవాడు, ఆయన ఖమ్మం. ఆయన రూరల్లో నిర్బంధం బాగా ఉండి ఆయనకు తిరగలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు నిర్బంధం చాలా కదా ఎక్కువ ఉంది కదా 85 తర్వాత. అట్లా ఆయనకు రక్షణ లేకుండా పోయింది. అంటే ప్రజలు భయపడము, రానియకపోవడం ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆయనకు మధ్య వచ్చినప్పుడు కొంతకాలం షెల్టర్ ఇవ్వాలనేది నాకు అప్పుడు మా బాధ్యుడు మహేష్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, అప్పుడు ఆయన ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఉండే మహేష్ పేరుతో పనిచేసిండు. ఆయన కంట్రోల్లో నేను అక్కడ పనిచేసిన ఆర్గనైజర్గా. కాబట్టి ఈ రూరల్ ఆర్గనైజర్కు రక్షణ కోసం నా రూమ్ను పరిచయం చేసింది ఆయన. అప్పుడప్పుడు ఈయన వచ్చేది ఏరియాలో తిరగలేని పరిస్థితి ఉన్నప్పుడు వచ్చి 2-3 రోజులు 10 రోజులు అట్లా ఉండి పోయేవాడు. అప్పటికి ఖమ్మం ఉద్యమం అంతా కూడా దెబ్బతినిపోయింది. శ్రీశైలాన్ని ప్రజాపంత గ్రూప్ వాళ్ళు చంపేశారు. ఆయన ఒక ఆర్గనైజర్ ఇల్లందు ప్రాంతంలో రూరల్లో పనిచేసేటువంటి ఆయన చంపేసిండ్రు. ఈయన ఒక్కడు మిగిలినవి. కాబట్టి మిగిలిన ఒక్కడిని కూడా కాపాడుకోవాలని నా రూమ్ పరిచయం చేస్తే అప్పుడప్పుడు ఈయన నా దగ్గర ఉండేవాడు, మళ్ళీ పోయి తిరిగి వచ్చేవాడు. అట్లనే రూరల్లో ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని బట్టి నేను పట్టుకున్నారు వీళ్ళు, పరమహంస బ్యాచ్. పట్టుకొని చిత్రహింసలు పెట్టగానే ఆయన వెంటనే బలహీనపడి ఇంకెవరు ఉన్నారు, ఎవరితో సంబంధాలు అంటే అప్పుడు నేను రాజు అనే పేరుతో పనిచేస్తున్నాను. రాజు ఉన్నాడు వైరా టౌన్లో. అనగానే ఆయనను పట్టుకొని ఆయన వీకెండ్ నా దగ్గరికి తీసుకొచ్చిండు. నాకు ఆ రోజే ఈయనతోటి అపాయింట్మెంట్ ఉండే. ఎవరితో? ఈ కుమార్ అని ఆయన ఆర్గనైజర్. ఈ అరెస్ట్ అయ్యి వీక్ అయి నా దగ్గరికి తీసుకొచ్చిన ఆయన. ఎందుకనంటే ఖమ్మం జిల్లా అప్పటికి మహేష్ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. నన్ను గైడ్ చేస్తున్న జిల్లా సెక్రటరీ, జిల్లా బాడీ అంతా కూడా ఖమ్మం టౌన్లో అరెస్ట్ అయ్యారు. విద్యార్థుల రూమ్లో
అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన వాళ్ళు. మిగిలింది అని అంటే నేను మిగిలాను. తర్వాత ఆయన ఇప్పుడు రూరల్లో దొరికినటువంటి ఆయన మిగిలిడు. శ్రీశైలం కూడా మిగిలి ఉండే కానీ వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాతనే ఆయనను ప్రజాపంద వాళ్ళు చంపేశారు. కాబట్టి లింక్ నాకు పులింజన్న తోటి ఉండేది. పులింజన్న అప్పుడు ఉత్తర తెలంగాణ రీజనల్ కమిటీ కార్యదర్శి ఆయన. అచ్చా, మీరు పెద్ద పెద్ద ఉన్నారు, సంతోష్ రెడ్డి అంతో పులంజన్తో. నేను వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళు. అట్లా నాకు పులింజన్న కాంటాక్ట్ ఉంది. నేను వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత నాకు ఇక లోకల్గా మహేష్ తోటి కాంటాక్ట్ దిగిపోయిన తర్వాత నేను హైదరాబాద్ పోయి పులింజన్నను కలిసి ఇక ఇక్కడ పరిస్థితులు అన్నీ తెలుసుకొని మరి మిగిలింది ఆయన ఒక్కడే కాబట్టి ఆయనను కూడా మనం కాపాడుకోవాలి, ఆయనను కూడా ఒకసారి నా దగ్గరికి తీసుకురా, మీ ఇద్దరితో కూడా మాట్లాడతానంటే నాకు ఒక అపాయింట్మెంట్ పెట్టిండు ఆయన. అదే నేను ఈయనకు చెప్పిన, అపాయింట్మెంట్ చెప్పలేదు కానీ నువ్వు నా దగ్గరికి వస్తే 2-3 రోజులలో మనం అంజన్ కలుద్దాము, తీసుకురామని చెప్పిండు అనేది నేను ఆయనకు ముందు వచ్చినప్పుడు చెప్పిన. ఈ విషయం ఆయన నోటీస్లో ఉంది కాబట్టి అది కూడా చెప్పిండు ఆయన. రాజు ఉన్నాడు, రాజును పట్టుకుంటే పులంజన దగ్గరికి మేము పోవాల్సినది అనేది ఆయన ఆల్రెడీ చెప్పేసిండు. అయ్యో, నేనేమనుకున్నా అంటే ఈయన అపాయింట్మెంట్ ఉన్నది ఆ రోజే, ఈయన నా దగ్గరికి వచ్చేది ఆ రోజు రావాలి. అప్పుడప్పుడు ఈయన వచ్చినప్పుడు ఒక్కోసారి ఇక రూరల్లో తిరిగేవాడు కాబట్టి సినిమాకి కూడా పోయేటాడు పగలు వస్తే. నేను వేరే ఏదో నా పనుల కోసం పోయి నేను రూమ్కి వచ్చి చూశాను ఒకసారి 6 గంటల టైంలో నేను వచ్చి చూస్తే రూమ్లో ఉన్నటువంటి వస్తువులు కొద్దిగా నేను పెట్టినట్టు కాకుండా నేను పెట్టి ఇటు అటు అటు ఇటు చేసినట్టు కొంచెం అనుమానం వచ్చింది నాకు. ఎవరో వచ్చిండ్రు రూమ్లకు నా తర్వాత అనేది. నేను వెంటనే చిన్న చిన్న పరిణామాలను కూడా నేను బాగా అబ్జర్వ్ చేసేవాడిని. టౌన్లో ఉన్నప్పుడు ఇంకా అది బాగా యాక్టివ్గా ఉంటాం అనమాట. టౌన్ మెకానిజంలో అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి నాకు అనుమానం వచ్చింది. నేను అనుకుని ఈయన కుమార్ వచ్చి ఉంటాడు అపాయింట్మెంట్ కాబట్టి ఈరోజు కొద్దిగా ముందుకు వచ్చినేమో బోర్ కొట్టి సినిమాకి పోయి ఉంటాడు కాబట్టి ఫస్ట్ షో ఇడిచిపెట్టంగానే ఆయన వస్తాడు 9 గంటల వరకు అనుకొని ఆయన కోసం కూడా వంట చేసి నేను తిన్నా. నేను జస్ట్ పడుకున్నా, వచ్చిండు రాజు అని డోర్ కొట్టిండు. కొట్టగానే నేను అట్లా ఆలోచించుకొని ఉన్నా కాబట్టి ఆయన సెగ్మెంట్స్ పెట్టగానే వచ్చింది కావచ్చు ఆయన అనుకున్నా. డోర్ తీయగానే పోలీసు వాళ్ళు నా మీద పడి కళ్ళు కట్టేసి నేను చేతులు కట్టేసి రూమ్లో పట్టుకున్నారనమాట. ఇక అక్కడే నన్ను కొట్టి ఇంట్రాగేషన్ చేసి రూమ్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఏమున్నాయి నేను అప్పుడు ఏం చెప్పినంటే స్టోరీ, నేను నాది కొత్తగూడెము, నా పేరు ఫలానా రాజకుమారు, మా అమ్మ అంగన్వాడీ టీచరు, బూడిదిగడ్డ మాది. నాకు సంతోష్ రెడ్డి పరిచయం, విద్యార్థుల దగ్గరికి వచ్చేవాడు. ఆయన నన్ను నువ్వు వైరాలో ఉండి చదువుకో రూమ్ తీసుకొని అప్పుడప్పుడు నేను రూమ్ను ఉపయోగించుకుంటా అని అంటే కొద్దిగా పాలిటిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ కమిట్మెంట్ ఉండేది కాబట్టి సరే అని ఒప్పుకున్నా. ఆయన ఇక్కడ రూమ్ ఇప్పించిండు. నేను కాలేజ్ చదువుకుంటున్నా, విద్యార్థిని, నేను నా దగ్గర ఏముంటాయి పుస్తకాలు ఉంటాయి అంతే అనేది ఈ స్టోరీ చెప్పింది. అట్లా నేను చెప్పిన నన్ను చాలా కొట్టిండ్రు. అయినా కూడా నేను అదే మాట మీద ఉన్నా. ఎన్ని దెబ్బలు తినా కూడా అప్పుడు ఆ స్పిరిట్ ఉండేది అనమాట. మనల్ని ముక్కలు కోసినా కూడా మనం ప్రాణాలు ఇవ్వాలి తప్ప పార్టీ కోసం. మనం పార్టీలోకి పోయిన రోజే మనం చనిపోయిన కింద భావించే పోతాం కాబట్టి అట్లా సిద్ధపడి ఇక మనం అరెస్ట్ అయినా చిత్రహింసలు పెట్టినా ఒక మాట కూడా మనం చెప్పొద్దు, మన మూలంగా మరొక కామ్రేడ్ అరెస్ట్ కావద్దు. ఆ స్పిరిట్ మాకు ఉండేది. దాంట్లో నేను చాలా దృఢంగా ఉండేవాడిని. ఆయన వీక్ అయితే తీసుకొచ్చింది కాబట్టి నేను అరెస్ట్ అయినా. నేనైనా మళ్ళీ వీక్ అయితే అంజన దెబ్బతింటాడు కాబట్టి నేను వీక్ గా తలుసుకోలేదు. కాబట్టి నేను అదే మాట మీద ఉన్నాను అనమాట. ఈ రూమ్ ఎవరెవరికి తెలుసు అంటాడు అనమాట. ఎవరికి తెలుసు? మహేష్కు తెలుసు, నాకు తెలుసు. ఆయన ముందే అరెస్ట్ అయింది కాబట్టి ఆయన బతుకుంటే ఆయన పేరు కూడా చెప్పేవాడిని కదా, ఇంకో కథ చెప్పేవాడిని కానీ ఆయన రక్షించేవాడిని. ఆయన ఆల్రెడీ నెల ముందు అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆయన చెప్తే మాకు నష్టమేం లేదు కాబట్టి నేను అది చెప్పిన. 3 రోజులు కొట్టినారు విపరీతంగా తీసుకొచ్చి. లేదు ఈ రూమ్ ఇంకా కొంతమందికి తెలుసు, నువ్వు చెప్తలేవు దాచిపెడుతున్నావు అంటాడు. అంటే ఈ కుమార్ కూడా తెలుసు అనే విషయం నా నుంచి వస్తుందేమో అని చెప్పి నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేదు. చెప్తే లేదు, ఆఖరికి 3వ రోజు లేదు నీ దగ్గరికి ఇంకోడు కుమార్ అనేటోడు కూడా వచ్చిపోయేటోడు అన్నాడు. ఆ కుమార్ ఎవరో నాకు తెలియదు, నాకు తెలిసింది మాత్రం మహేష్ ఒక్కడే. అన్న తర్వాత వీడు ఇట్లా కూడా ఇంటలేడని చెప్పి అప్పుడు కుమార్ను ప్రవేశపెట్టిండు నా ముందు. అమ్మా ప్రవేశపెడితే ఆయన వచ్చి రాజు నేను వచ్చేటోండే కదా రూమ్ కోనని నాకు కన్ఫర్మ్ అయింది కదా, వీడే పిలిచిండు ఆయనే పట్టించిండే నాకు అర్థమవుతూనే ఉన్నది కదా. అంటే పోలీసు వాళ్ళు వీడిని దాచిపెట్టాలి, ఈయన ద్వారా అయిందని జరగకుండా ఇంకేమో చేయాలనేది వాళ్ళు అనుకున్నారు కానీ నేను అంత తెలియదాకా ఏం లేదు కాబట్టి తీసుకొచ్చేదాకా నేను ఒప్పుకోలేదు. తీసుకొచ్చిన తర్వాత అవును ఈయనకు కూడా తెలుసు, మహేష్ చూపెట్టమంటే ఈయనకు కూడా చూపెట్టినా అని అన్నాను. ఇక తర్వాత ఆయన చెప్తాడు ఈయన కొత్తగూడెం వాడు కాదు వీడు వరంగల్లోడు అనేది ఆల్రెడీ చెప్పిండు. నన్ను లేదురా నువ్వు ఖమ్మమని కాదంట. లేదు నేను ఖమ్మమనే కొత్తగూడెమే నా ఇల్లు, చలోపా తీసుకుపోతే చూపెడతాను, మా అమ్మ ఉన్నది నాన్న చనిపోయాడు అని అదే మాట మీద ఉన్నా. ఆయన చెప్పిన దాన్ని పట్టుకొని నువ్వు కాదు చెప్తలేవని చెప్పి 3 రోజులు 4 రోజులు 5 రోజులు కొట్టిన తర్వాత అప్పటికి మడికొండ ఎస్ఐ అనుకోకుండా మైబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆయన నన్ను చూసారే వీడెక్కడ దొరికింది మీకు, వీడు ముప్పిడి సాంబయ్య కదా అంటే అప్పటిగా అట్లా ఆ విషయం కూడా ఓపెన్ అయింది అనమాట. అప్పుడు మళ్ళీ వచ్చి నువ్వు ఇప్పటిదాకా కొత్త కూడా అన్నావు నాటకాలు చేసినావు మళ్ళీ విపరీతంగా చిత్రహింసలు పెట్టారు. అప్పుడుగా అనివార్యంగా అవును తరాల పెళ్ళి నాది సాంబయ్య. ఆ తర్వాత మళ్ళీ అంజన్ అపాయింట్మెంట్ ఉన్నది కూడా ఆల్రెడీ ఆయన చెప్పిండు కదా,
మళ్ళీ ఇక దానికోసం ఇంటరాగేషన్ అనమాట, విపరీతమైన చిత్రహింస. అప్పటి పోలీసు వల్ల థర్డ్ డిగ్రీ అవును. చిత్రహింసలు తక్కువ కాదండి. అవును. కరెంట్ షాకులు పెట్టడము, రకరకాల చిత్రహింసలు, సిగరెట్లతో కాల్చడము, ఇవన్నీ చేసిండ్రు. ఏమన్నా బూటకపు ఎన్కౌంటర్ చేయాలని కళ్ళకు గట్టేసి తీసుకుపోయి కొరివి పోలీస్ స్టేషన్లో నిలబెట్టి చెట్టు దగ్గర ఇటు తూటాలు కూడా కొట్టిండ్రు. ఆ చేసే ముందు ఒక డాక్టర్ని పిలిపించిండ్రు. ఇది నీది ఆఖరి రోజు అని నాకు ఒక కోడి కూరతో భోజనం పెట్టిండ్రు. ఇది నేను చంపేస్తున్నాము, ఇదే నీ ఆఖరి భోజనము అని చెప్తా. ఈయన ఎవరు అని అంటే డాక్టర్ని పరిచయం చేసిండ్రు. ఈయన నీ పోస్ట్ మార్టం చేసే డాక్టర్ అని అంటే ఆయన కూడా అట్లే చెప్పారు సార్ నాకు, కాబట్టి చంపేస్తారు, నేను పోస్ట్ మార్టం చేయడానికి నన్ను పిలిచిండ్రు అని ఆయన చెప్పిండు. అంటే అట్లయినా వీడు చెప్తాడేమని 2 రౌండ్ ఫైర్ చేసినా కూడా నేను చెప్పదలుచుకోలేదు. నాకు అంతే, మహేష్ తెలిసి ఉండే, ఆయన అరెస్ట్ అయిపోయిండు. కుమార్ ఇట్లుండే అంతే. ఆంజనేయ ఎవరు నాకు తెలియదు, ఎప్పుడైనా ముఖం కూడా చూడలేదు అన్నాను. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక బాగా చిత్రహింసలు పెట్టినప్పుడు నేను ఇక చివరికి ఈయన చెప్పిండనేది, కుమార్ చెప్పిండనేది అర్థమైన తర్వాత ఇక మనం ఇట్లా చెప్పలేము, దాచిపెట్టలేము ఆ విషయాన్ని అన్నీ అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి, అవును పరిచయమే, అప్పుడప్పుడు కలిసేది అపాయింట్మెంట్ అంటే, మరి ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్కు తీసుకుపోవాలి అన్నారు. సరే తీసుకుపోతాను. అప్పటికి వాళ్ళందరూ ఒక 30 మంది టీం యాంటీ నక్సలైట్ స్క్వాడ్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి నన్ను తీసుకొని స్నానం చేయించి డ్రెస్ ఇచ్చి తీసుకొని పోయారు హైదరాబాద్. నువ్వు కనుక పట్టించకుండా ఏపీటీ తప్పు చెప్పి ఆయన దొరకలేదనుకో, నీ మొత్తం కుటుంబాన్ని పెట్రోల్ పోసి తగలబెడతాం, నిన్ను కూడా చంపి పారేస్తాం. నేను నిజమే చెప్తున్నా, ఒకవేళ దొరకకపోతే మీరు చేస్తామనుకుంటే చేయండి అని నన్ను అట్లా తీసుకుపోయారు హైదరాబాద్. అయితే నేను అపాయింట్మెంట్ ఒరిజినల్ అపాయింట్మెంట్ కాకుండా నేను వేరే అపాయింట్మెంట్ వేరే ప్లేస్ చెప్పి టైమింగ్స్ ప్లేస్ అన్ని చేంజ్ చేసి చెప్తే వీళ్ళందరూ వచ్చి అక్కడ మఫ్టీలో ఉండి ఏపీటీ కోసం వెయిట్ చేసినాం. ప్లేస్ అది కాదు కాబట్టి ఎవరు రాలేదు, దొరకలేదు. అప్పుడు కూడా అప్పటికి నా మీద నమ్మకం లేదు, ఈ విషయాలన్నీ కూడా దాచిపెట్టినాయి కాబట్టి. అందుకే పదే పదే చెప్పాను అనమాట, నువ్వు ఈసారి కనుక వాళ్ళు దొరకలేదు అనుకో, ఇది అబద్ధం అని తేలింది అనుకో, నీకు మిగిలిన ఇచ్చేది లేదు, మీ కుటుంబాన్ని కూడా చంపేస్తామన్నారు. చంపేయండి వేరే దగ్గర తీసుకుపోయినాం కాబట్టి ఎవరు రాలేదు. సినిమా టాకీస్ దగ్గర అక్కడ ఫ్రీగా వదిలిపెట్టాను నన్ను. చుట్టూ వాళ్ళు ఉన్నారు, తిరుగుతున్నారు, కానీ ఎవరెవరో వచ్చి ఏం సినిమా అండి అని దగ్గరకు వచ్చి అంటే ఆ సినిమా పేరు చెప్తే వాళ్ళు మళ్ళీ దగ్గరకు వచ్చి వీడేనారా, వాడేవాడో సార్ ఏం సినిమా అంటే చెప్పిన అనేది. అట్లా జరిగిన తర్వాత అది రియల్ కాదు కాబట్టి వాళ్ళు కూడా ఎవరు దొరకలేదు. రియల్గా నేను బలహీనపడి చెప్తే పులంజన్ కూడా అరెస్ట్ అయ్యేవాడు. అప్పుడు చెప్పొద్దని కాపాడాలని దగ్గర నుంచి నేను దెబ్బలేని తిన్నాం కానీ చెప్పలేదు. అట్లా అపాయింట్మెంట్లో కూడా దొరకలేదు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొన్ని రోజులు నన్ను ఒక 15 రోజుల దాకా స్టేషన్లో తిప్పి చిత్రహింసలు చాలా పెట్టారు. నువ్వు చెప్పలేదు అనే దగ్గర నుంచి ఇక లాస్ట్కు అరవిందరావు ఎస్పీ ఉండే అప్పుడు, ఆయన కూడా వచ్చి చూసిండు. ఏజ్ కూడా చిన్నది అప్పటికి, నేను 16 years కాబట్టి వదిలేద్దాం, కేసు పెట్టి జైలు పంపండి, చూద్దాం మార్పుదేమో ఒక ఛాన్స్ ఇద్దామని అన్నాడు ఆయన. కాబట్టి అప్పుడు నన్ను మళ్ళీ కొద్ది రోజులు గాయాలని మణిపేదాకా ఉంచి తీసుకుపోయి అప్పుడే అరెస్ట్ చేసినట్టుగా కథ పోలీస్ స్టేషన్ చెప్పలేదు. ఇన్ని రోజులు అప్పుడు 1 సంవత్సరం జైల్లో ఉన్నాను, వరంగల్ జైల్లో. ఇన్ని చిత్రం పెట్టినప్పుడు ఎప్పుడైనా అనిపించలేదు ఎందుకురా మనకి ఇదంతా అని? అంటే మీ బలం అలాంటిదా? ఛాన్సే లేదు. చనిపోవడానికి సిద్ధపడే నేను పోయినా కదా. అనేక పుస్తకాలు చదివింది ఉన్నాను నేను పార్టీలోకి పోకంటే ముందే. 200-250 పుస్తకాలు, సైద్ధాంతిక పుస్తకాలు, నవలలు, వాటిలో ఇతర దేశాల విప్లవ చరిత్రలు, దాంట్లో అనేక చిత్రహింసలు పెట్టినటువంటి కామ్రేడ్స్ ఎంత దృఢంగా వ్యవహరించిండ్రు, వాళ్ళు ఎట్లా ప్రాణాలు ఇచ్చిండ్రు అనేటువంటి ఎంతో స్ఫూర్తిగా మేము అప్పటి తరం తీసుకునే వాళ్ళం. కాబట్టి అవన్నీ కూడా నా మైండ్లో ఉన్నాయి కాబట్టి నేను దేనికి లొంగడానికి సిద్ధంగా లేను. నన్ను ముక్కలుగా నరికినా కూడా నేను ఏ విషయం చెప్పొద్దనే కమిట్మెంట్ తోటి ఉన్నాను కాబట్టి నేను చెప్పలేదు. ఆయన రక్షించాను. సంవత్సరం పాటు జైల్లో ఉన్నారు. జైల్లో బయటకు వచ్చాక అదే వీళ్ళు బెయిల్ మీద తీసుకొచ్చిన అమ్మ నాన్న వాళ్ళే ఇప్పటికైనా పోకరా అని చాలా బతలాడిండ్రు, ఏడ్చిండ్రు. అయినా నా స్పిరిట్ ఏం తగ్గలేదు. ఆయన చిత్రహింసలకు గురైనా జైల్లో ఉన్నా. జైల్లో కూడా పుస్తకాలు చదివినాం. జైలు క్యాంపెయిన్ వరంగల్ జైలు, వరంగల్ సెంట్రల్ జైలు. కాబట్టి ఇంకా స్పిరిట్ పెరిగిందే తప్ప తగ్గలేదు నాలో. కాబట్టి నేను రాగానే పార్టీ మళ్ళీ కాంటాక్ట్ వస్తే పోవాలనే సంసిద్ధతతో ఉన్నాను. అప్పటికి నేను అనుకున్నట్టుగానే 4 రోజులు కూడా కాలేదు, వెంటనే పార్టీ మళ్ళీ నా దగ్గరకు ఉత్తరం పంపింది. రణదైవం ఉండే అప్పుడు బయట పంపింది. మీ మీద ఒక అబ్జర్వేషన్ ఉంటుంది కదా, ఎవరు చేయలేదా అప్పట్లో పోలీసు? అప్పుడు రూరల్లో రోజువారీగా వచ్చి ఎవరు వస్తున్నారని అబ్జర్వ్ చేయలేరు కదా. మఫ్టీలో అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, తిరిగేవాళ్ళు. కానీ వచ్చి పోలీస్ స్టేషన్కి అటెండెన్స్ కోసం కూడా పోయినా నేను 1-2 సార్లు. సండే పోయి సంతకం పెట్టి వచ్చేది. మిగతా రోజులలో 24 hours ఎవరు ఉంటారు కదా. అట్లా లెటర్ ఏం పంపింది మీకు? అదే మళ్ళీ నువ్వు ఏమనుకుంటున్నావు, వస్తావా విరమించుకుంటావా, రావాలనుకుంటే మాత్రం నువ్వు రా, వెంటనే అపాయింట్మెంట్ ఉన్నది అనేది క్రాంతి అనేది ఉత్తరం రాసి పంపిండు. ఆ ఉత్తరం చూడగానే నేను పోవాలనేదే నిర్ణయించుకొని ఉన్నాను కాబట్టి వెంటనే మళ్ళీ నేను. ఎక్కడ కలిసారు మీకు అప్పుడు? ములుగా కాదు, హనుమకొండలో కొత్తూరు. అప్పుడు మన
ప్రకాష్ అని అప్పుడు ఒక ఆర్గనైజర్ జైలు నుంచి బయటకు వెళ్ళగానే పట్టుకొని చంపేసారు. ఆ అమ్మ ఇప్పటికి ఉన్నది, బతుకున్నది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం అంతా, భాగ్యక్క వాళ్ళ పులంజన్న భార్య వాళ్ళ తల్లి అక్కడ సినిమా టాకీస్ దగ్గర అపాయింట్మెంట్. అడిగి పోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు చిన్నోడు సీను అని తర్వాత గ్రైనేడ్ బేలి చనిపోయింది మెదక్లో. అప్పుడు వాడు చిన్నోడే, నాకంటే చిన్న వయసు. వాడు అప్పుడు చదువుకుంటేనే వాడు కొరియర్గా క్రాంతి అనేది ఒక కొరియర్గా పనిచేసేవాడు. ఇట్లాంటి అపాయింట్మెంట్స్కు పిల్లోడు కాబట్టి అనుమానం రాదని నేను పంపించాడు. సైకిల్ మీద వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని భాగ్యక్క వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇల్లుకే. క్రాంతి రణదేవు తర్వాత అప్పటి రామకృష్ణ నాగేశ్వరరావు, అప్పటికి వాళ్ళు ఇంకా చనిపోలే, పాత రామకృష్ణ నాగేశ్వరరావు ఉండే స్టూడెంట్ లీడర్స్. రామకృష్ణ జిల్లా కమిటీ మెంబరు, ఈయన స్టూడెంట్ ఆర్గనైజర్. ఆయన చెప్పింది ఎక్కడికి వెళ్ళారు మీరు? వాళ్ళు వచ్చి కలిసి మాట్లాడి నన్ను హైదరాబాద్ అపాయింట్మెంట్ పంపారు. అక్కడ పంపితే అదే పులంజన్న కలిసింది. అక్కడి నుంచి ఖమ్మం పంపారు. రెండోసారి జైలు నుంచి వచ్చిన తర్వాత నేను చిట్యాల ఏరియాకు ఆర్గనైజర్గా పంపాను. కలిసి అప్పటికి మైదాన ప్రాంతాలలో ఆర్గనైజరు మాత్రమే ఉండేది. ఆర్గనైజరు రక్షణ కోసం ఒక దళ సభ్యుడు. జైలు నుంచి వచ్చిన తర్వాత సీదా చిట్యాల ఏరియా ఆర్గనైజర్ నన్ను పంపారు. అప్పటికి నాకంటే ముందు నల్లా వసంత్ అనే ఆర్గనైజర్ ఉండే అక్కడ. ఆయనను దండకారణ్యానికి ట్రాన్స్ఫర్ చేసింది పార్టీ. ఆయన ప్లేస్లో చిట్యాల ఆర్గనైజర్గా నన్ను నిర్ణయించారు కాబట్టి నన్ను పంపారు. ఆయన నాకు ఏరియా కొద్దిగా పరిచయం చేసేసి ఆయన డీకే వెళ్ళిపోయింది ట్రాన్స్ఫర్ అయ్యి. ఆయన ప్లేస్లో నేను